నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పర్యాటక రంగంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ రూపొందించాలని సూచన. తమిళనాడు మత్స్యకారుల ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన. సమస్యల పరిష్కారానికి భారత్ శ్రీలంక ప్రభుత్వాలు చర్చలు జరపాలని వ్యాఖ్య. ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ నిర్మాణ రంగాల అవకాశాల కోసం స్నేడర్ ఎలక్ట్రానిక్స్ తో ఒప్పందం. రాష్ట్రంలోని 20 కేంద్రాల్లో అత్యాధునిక పరికరాలతో కూడిన శిక్షణా కేంద్రాల ఏర్పాటు. ఏపీలో టూరిజం అభివృద్ధికి ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సూచించారు. పర్యాటక ప్రదేశాల్లోనూ ఆయా ప్రాంతాల ప్రాముఖ్యత మేరకు కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. పర్యాటక రంగంపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని తెలిపారు. ఇందులో భాగంగా 20% వృద్ధి సాధించాలని నిర్దేశించారు. కన్సల్టెన్సీల ఏర్పాటు ద్వారా పర్యాటకానికి అనుకూలంగా ఉన్న ప్రాజెక్టులు వీలైనని ఎక్కువ రూపొందిస్తే వాటిని చేపట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వస్తాయని చెప్పారు. సింగపూర్ తరహాలో ఏపీలోనూ నైట్ సఫారీ గురించి అధ్యయనం చేయాలని అన్నారు. సముద్ర తీర ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఆక్వాకల్చర్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్న దానిని ప్రతిబింబించే ప్రాజెక్టులు లేవని పేర్కొన్నారు. డాల్ఫిన్ షోలు ఏర్పాటు చేయాలని అన్నారు. గండికోటకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రసాద పథకం కింద అన్నవరం, సింహాచలంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలిచ్చారు. 150 అరకు కాఫీ స్టాల్స్ ను ఎక్స్పీరియన్స్ సెంటర్ తరహాలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీలోని ఐలాండ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. కొండపల్లి, మంగళగిరి, కూచిపూడి, కడియం, చీరాల, బాపట్ల, అరకుతో సహా మొత్తం 14 చోట్ల ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సెంటర్లో నేచురల్ ఫార్మింగ్ తో పాటు మిగిలిన రంగాలను చేకూర్చాలని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో ఇటీవల తమిళనాడుకు చెందిన 24 మంది మత్స్యకారులు శ్రీలంక అధికారుల వల్ల ఇబ్బందులకు గురైన ఘటనలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నాగపట్నం జిల్లా మత్స్యకారులు గాయపడడం బాధాకరమని పేర్కొన్నారు. భారత్ శ్రీలంక మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, తరచూ పునరావృతం అవుతున్న ఈ తరహా ఘటనలు స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు. ఇరు దేశాల ప్రభుత్వాలు నిర్మాణాత్మక చర్చలు జరిపి మత్స్యకారుల భద్రతకు, గౌరవానికి భంగం కలగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ నిర్మాణ రంగాల్లో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీ ప్రభుత్వం షైడర్ ఎలక్ట్రానిక్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, షైడర్ ఎలక్ట్రానిక్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు ఎంఓఈపై సంతకాలు చేశారు. ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ నిర్మాణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయటమే ఈ ఒప్పందం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంతృప్తి లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో తెలుసుకుంటున్నామని అన్నారు. పెన్షన్లు, రెవెన్యూ సేవలు, గృహ నిర్మాణ పథకాలు అందుతున్న తీరుపై సీఎం సమీక్షించారని మంత్రి తెలిపారు. అన్ని అంశాల్లోనూ ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమవుతుందని మంత్రి తెలిపారు. అధిక వర్షాలపై సీఎం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని మంత్రి పార్థసారథి వివరించారు. చాలా జిల్లాల్లో పంట నష్టం, ప్రాణ నష్టం, పశు నష్టం జరిగిందని త్వరితగతిన నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రైతులు నష్టపోతే కొందరు గద్దల్లా వాలిపోతున్నారని మండిపడ్డారు. ధాన్యం తడిచినా, రంగు మారినా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని ఆయన వెల్లడించారు. ఈ తరహా విపరీత వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలకు వేగంగా సమాచారం ఇచ్చేలా కార్యాచరణ చేపట్టినట్లుగా మంత్రి తెలియజేశారు. మీరు వర్షం రాగానే వెళ్ళి గద్దలాగా వాలిపోయి ఏదో ప్రభుత్వం ఏదో చేయట్లేదు, లేకపోతే చాలా నష్టపోయారు అని పరిస్థితిని సృష్టించడానికి, అనే భావన కల్పించడానికి ప్రయత్నం చేయటం దిగజారుడుతనంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఈరోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరి కలెక్టర్లతో కూడా మాట్లాడారు. కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి, కొంత పశు నష్టం కానివ్వండి, కొంత ధాన్యం తడవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు. మరి కలెక్టర్ని రేపటికల్లా పూర్తి సమాచారంతో, ఎందుకంటే ఇటువంటి కుహాన రాజకీయాలు చేయటం కోసం జరగంది కూడా చాలా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాస్తవ పరిస్థితుల్ని, ఎగ్జాక్ట్ లాసెస్ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హ్యూమన్ లాసెస్కి, అదేవిధంగా క్యాటిల్ లాసెస్కి
డిజాస్టర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీలైతే రేపు ఎల్లుండిలోనే వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానివ్వండి, వారికి ఎటువంటి నష్టపరిహారం అందించడానికి రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం అందించమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ప్రొక్యూర్ చేయలేదు అనే కంప్లైంట్స్ రాకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాం. ఈ డిస్కలర్ ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు కొంత రంగు మారటం అనేది ఎప్పుడు జరిగేదే. రంగు మారినా కూడా ధాన్యాన్ని పూర్తిగా కొనమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏ రైతు కూడా రంగు మారితే భయపడాల్సిన అవసరం లేదు, వారి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటదని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా. నేను ఒకవేళ లాస్ ఈ వర్షాల మూలంగా లాస్ తక్కువ ఉంటే గనక అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి, అదేవిధంగా పెద్ద ఎత్తున నష్టం ఏదైనా జరిగి ఉంటే గనక ఈ డిస్కలర్ ద్వారా కానీ వేరే ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరు కూడా ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. మంగళవారం సాయంత్రంలోగా రైతులకు పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పిడుగుపడి మృతి చెందిన వారికి సహాయం అందజేయాలని స్పష్టం చేశారు. గత 2 రోజుల పాటు రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో వ్యవసాయ విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. వర్ష ప్రభావిత జిల్లాలో జరిగిన పంట ప్రాణ నష్టం గురించి అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని వెల్లడించారు. కొనడం లేదనే మాట రాకూడదని, విపత్తుల సమయంలో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. 2224 హెక్టార్లో వరి, 138 హెక్టార్లో ఉద్యాన పంటకు నష్టం జరిగినట్లుగా ప్రాథమిక నివేదిక అందింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. పిడుగుపాటుకు గురై చనిపోయిన 10 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం కూడా తక్షణమే అందించాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. సూపర్ 6 పథకాలలో భాగంగా ఇప్పటికే వృద్ధాప్య వితంతు, వికలాంగ పింఛన్లు నగదును పెంచామని అన్నారు. గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను మళ్ళా పునః ప్రారంభించి పేదలకు అన్నం పెడుతున్నామని అన్నారు. మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసేలా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని అన్నారు. 63వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతల కార్యక్రమాన్ని సుందరయ్య నగర్ గాయత్రి స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొండా ఉమామేశ్వరరావు గర్భిణీ మహిళలను తన సొంత తోబొట్టులుగా భావించి చీర, జాకెట్, పసుపు, కుంకుమ, పండ్లు, మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ మహిళా వికాసానికి ప్రాధాన్యతను ఇచ్చే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని అన్నారు. మహిళా సంక్షేమం దిశగా టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా గర్భిణీ మహిళలకు సీమంతాలు జరిపించామని గుర్తు చేశారు. అనంతరం అధికారులకు వచ్చిన ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు. మరలా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గర్భిణీ మహిళలను తమ సొంత తోబుట్టులుగా భావించి పుట్టింట్లో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సామూహిక శ్రీమంతాలను సైతం జరుపుతున్నారని అన్నారు. గర్భిణీ మహిళ ఆరోగ్యం పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సుఖప్రవేశం జరిగి మహిళ ఇంటికి 12 బిడ్డతో తిరిగి వచ్చేలా ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా చేశామన్నారు. అనంతరం తెలుగు మహిళా సెంట్రల్ ప్రధాన కార్యదర్శి లబ్బ దుర్గా మాట్లాడుతూ గర్భిణీ మహిళలను గౌరవిస్తూ పుట్టింట్లో ఏ విధంగా శ్రీమంతాలు జరుపుతారో ఆ విధంగా టీడీపీ డివిజన్ కమిటీ శ్రీమంతాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొండా ఉమా హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. అనంతరం పలువురు గర్భిణీ మహిళలు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే బొండా ఉమా తమను తోబుట్టులుగా భావించి శ్రీమంతం జరపడం, పసుపు, కుంకుమ, చీర, పండ్లు వంటివి అందచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహిళా పక్షపాత అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని రకాలుగా మహిళలకి ప్రాధాన్యం కల్పిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను అమలు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాం. 3,000 పెంచిన 4,000 చేశాం. వికలాంగులకు 3,000 పెంచిన 6,000 చేశాం.
అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాడికి పట్టిడన్నం కడుపు నిండా తినేటట్టుగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అలాగే మహిళలకి 3 సిలిండర్లు గ్యాస్ బండ్లు అని చెప్పాం, దానికి అమలు చేస్తున్నాం, వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాం. అంతేకాకుండా ఈ నెల నుంచి తల్లికి వందనం పేరుతో ఏదైతే చదువుకునే పిల్లలు ఉన్నారో 2 పిల్లలుంటే 30,000 రూపాయలు, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు ఈ నెల నుంచి ఇస్తున్నాం. అట్లాగే మహిళలకి ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పాం. దాన్ని జూన్ నెల నుంచి మహిళల ఖాతాలో డబ్బులు కూడా వేయబోతా ఉన్నాం. మహిళలకు ఉచితంగా బస్సు పెడతా ఉన్నాం, దాన్ని కూడా నెరవేరుస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఇవ్వనటువంటి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మా గర్భిణీ స్త్రీలు, మా గర్భిణీ చెల్లెమ్మలకి పుట్టింటి వాళ్ళు చేసినట్టు సామూహిక శ్రీమంతం ప్రతి డివిజన్లో చేస్తున్నాం. వాళ్ళకి పుట్టింటి వాళ్ళు పెట్టినట్టుగా చీర, సారె, మరి గాజులు, పసుపు, కుంకుమ, స్వీట్లు కూడా ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి పండంటి బిడ్డని ప్రసవించేటట్టుగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అంగన్వాడీ టీచర్ల ద్వారా, అంగన్వాడీ సూపర్వైజర్ల ద్వారా ప్రతి జాగ్రత్తని వాళ్ళకి చెప్తూ రేపు నెలలు నిండిన తర్వాత పండంటి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించడానికి ప్రభుత్వం పౌష్టికాహారంతో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని చర్యలు చేపడతా ఉన్నాం. ఈరోజు 63వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, మా ప్రధాన కార్యదర్శి కోలాసీను, డివిజన్ ఇన్ఛార్జి మోతుకూరు కాసిం, మా మహిళా నాయకురాళ్ళు లబ్బా దుర్గ కానీ, మాజీ కార్పొరేటర్ పైడి తులసి కానీ, ఇంకా మా నాగమణి, జనసేన నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజును అత్యంత వైభవంగా మా చెల్లెళ్ళకి శ్రీమంతం చేయటం సంతోషంగా ఉంది. భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. చక్కటి బిడ్డను ప్రసవించే వరకు కూడా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది, ఆశీస్సులు అందజేస్తాం. గారి ఆదేశాలతో ఈరోజు 63వ డివిజన్ నందు సామూహిక సీమంత కార్యక్రమాలు చేయడం జరిగింది. డివిజన్లో మొత్తం 33 మంది 7 నెలలు నిండిన మహిళలకు సామూహిక సీమంతాలు నిర్వహించాము. పుట్టింటి వారైతే ఎలా అయితే ఆడపిల్లలకి ఘనంగా చీర, సారె, పసుపు, కుంకుమ, బట్టలు, స్వీట్స్, పళ్ళు పెట్టి ఎలా చేస్తారో అలాగే అంతే ఘనంగా మేము ఇక్కడ 63వ డివిజన్లో శ్రీమంత కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు హాజరయ్యి మహిళల అందరికీ కూడా తన సొంత చెల్లెళ్ళలాగా వాళ్ళకి ఆశీర్వాదాలు అందించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో మా సొంత అన్నయ్య లేదా తోబుట్టులు ఎలా చేస్తారో అలాగా పుట్టింటోళ్ళు చేసే విధంగా శ్రీమంత కార్యక్రమాలు చేశారు. చీర, పూలు, పళ్ళు అన్నీ బాగా చేశారు. చాలా బాగుంది. ఏ ప్రభుత్వంలో ఇలా చేయలేదు. ఈ ప్రభుత్వంలో ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. బాగా చేశారు, చాలా బాగా చేశారు. బోండా ఉమా గారు మమ్మల్ని సొంత చెల్లిలా చూసి బాగా చేశారు. మాకు పుట్టింట్లో ఎలా చేస్తారో అట్లనే చేశారు. బాగా చేశారు. మాకు సీమంతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా బాగా చేశారు. చాలా ఆనందంగా కూడా ఉంది. అక్కడ చేయలేనట్టుగా చేశారు. బాగా చాలా హ్యాపీ. ఎవరు చేయలేదు. కేంద్రంలోని బీజేపీతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు కాదు కదా ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు నిరూపిస్తే గానీ నేను గాంధారినని ఒప్పుకుంటానని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. అకాల వర్షాల వల్ల పంట, ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా ఉందని అన్నారు. ఎక్కడ చూసినా తడిచిన ధాన్యమే కనిపిస్తుందని ఆమె తెలిపారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ నేను గాంధారిని కాదు, బీజేపీ నేతలే కౌరవులు అంటూ ఆమె ఎదురు దాడి చేశారు. మద్దతు ధరపై కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. రాలిపోయిన మామిడి, కూలిన అరటి చెట్ల పొలాల్లో కనిపిస్తున్నాయని అన్నారు. దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. ఈసారి దాదాపు 20 లక్షల టన్నుల ధాన్యం పండిందని, కూటమి ప్రభుత్వం 13 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రైతు సేవా కేంద్రాలను ప్రభుత్వం బొందపెట్టిందని, మిల్లర్లు తక్కువ రేటుకు ధాన్యం కొంటున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. రాష్ట్రంలో ఏ పంటకు ప్రకటించిన మద్దతు ధర లభించడం లేదు అంటూ ఉదాహరణల సహితంగా విమర్శలు చేశారు. ధరల స్థిరీకరణకు 6,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల తడిచిపోయిన ధాన్యం, రాలిపోయిన మామిడి, కూలిపోయిన అరటి, చెడిపోయిన పసుపు,
ఇలాంటివే కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? దాదాపు 5 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం తరపు నుంచి కనీసం ఎవరినైనా పంపి సర్వే చేస్తున్నట్టు కూడా సంకేతాలు అందటం లేదు. మరి ముఖ్యంగా వరి రైతులు పండించిన ధాన్యాన్ని కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముకోలేక ఇప్పుడు ధాన్యం తడిసిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఉభయ తూర్పుగోదావరి జిల్లాలు తీసుకున్నా కూడా దాదాపు 30 లక్షల ఎకరాల 30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. దాంట్లో ప్రభుత్వం తీసుకున్నది కేవలం 13 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే 17 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా రైతుల దగ్గరే ఉంది. పొద్దున అన్న వివరిస్తుంటే చాలామంది రైతులు మా పంటను కొనుక్కోండి అని ఆఫీసర్లని బ్రతిమిలాడుతున్నా కూడా మా లిమిట్ ఇంతే, లిమిట్ ఎక్సీడ్ అయ్యి మేము కొనలేము అని రైతులకు సమాధానం వస్తుంది. రైతులు పండించిన దాంట్లో కనీసం 30% కూడా, కొన్ని చోట్లయితే మరీ అధ్వానంగా 15-20% కంటే కూడా ఎక్కువ కొనుగోలు ప్రభుత్వం చేయట్లేదు రైతు భరోసా కేంద్రాల ద్వారా అని చాలామంది రైతులు వాపోతున్నారని చెప్పడం జరిగింది. అంతేకాదు ఏ ధరను చూసుకున్నా, ఏ పంటను చూసుకున్నా మద్దతు ధర రావటం లేదు అని రైతులు చెప్తున్నారు. మొన్న అచ్చెన్నాయుడు గారు ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు, ధర స్థిరీకరణకు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని. ఇది నిజంగానే అచ్చెన్నాయుడు గారు నిజమని అనుకోమంటున్నారా? ఇంత బ్లేటెంట్గా, ఇంత పచ్చబద్దాన్ని మీడియా సాక్షిగా కూటమి సర్కార్ చెప్తుంది అంటే ఇది అమానుషం కాదా? మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో మీరు 6,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టారా? ఇది నిజమా? ఇది నమ్మమంటారా? ఇది నిజమే అయితే ఎలా ఖర్చు పెట్టారో, ఐటమ్ వైస్గా 6,000 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మాకు కూడా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. రైతుల కోసం మీరు ఎలా ఖర్చు పెట్టారో కూటమి సర్కార్ని కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తుంది. దీని వైట్ పేపర్ని, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. వాళ్ళు కౌరవులు అంతే కదా, అంతమంది ఉన్నారు, అంత జనాభా ఉన్నారు, వాళ్ళు కౌరవులు కాక ఏమవుతారు? అమ్మా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మోడీ మనకి ఒకటి కాకపోతే ఒకటైనా న్యాయం చేస్తుంటే సరే, నేను గాంధారీనని నేను ఒప్పుకుంటా. కానీ ఎటు చూసినా నాకు కనిపించడం లేదు కదా. ఎటు చూసినా ఒక్క మేలైనా కనిపిస్తే సరేలే అనుకోవచ్చు. స్పెషల్ స్టేటస్ ఇచ్చారా అంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు సరిగ్గా కడుతున్నారు అంటే అది కట్టడం లేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందా అంటే అది రావటం లేదు. వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కాకుండా చేస్తారా అంటే అది చేయటం లేదు. ఏది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకపోతే ఇక అమరావతిని మాత్రం వీళ్ళు అభివృద్ధి చేస్తారు అని ఎలా నమ్మాలి? నేను కాదు గాంధారిని, వాళ్ళందరూ కౌరవులు. విద్యార్థుల క్రీడాశక్తి ప్రతిభను గుర్తించి వారిని అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా శాప్ రాష్ట్ర వ్యాప్తంగా వార్షిక వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. గతంలో పథకాలు సాధించిన క్రీడాకారులకు తమ భవిష్యత్తుపై అభద్రతాభావం ఉండేదని, కానీ నేడు ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఐజీఎంసీ స్టేడియంలో నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. క్రీడాకారులతో మమేకమై బాక్సింగ్, టెన్నిస్ క్రీడలు ఆడి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు క్రీడలకు జీవిత భద్రతను కల్పిస్తూ ఇటీవల సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇకపై ఏ ప్రకటన విడుదలైనా రాష్ట్ర పరీక్ష లేకుండా క్రీడాకారులు సాధించిన పథకాలు వారి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఒక జిల్లాకు 50 శిబిరాలు చొప్పున 26 జిల్లాల్లో మొత్తం 1300 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఈ నెలాఖరు వరకు నిర్వహిస్తామని అన్నారు. మీరు మెంటల్గా, ఫిజికల్గా ఫిట్గా ఉండాలంటే మనకున్న మార్గం ఒక స్పోర్ట్స్ మాత్రమే. ఈరోజు చాలామంది పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. చిన్న వాటికి కూడా టెన్షన్ పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ మీరు బాగా క్రీడల్లో రాణించే వాళ్ళు కానీ మీ ఎవరైనా ప్లేయర్స్ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు,
చాలా ఎఫెక్టివ్గా ఉంటారు. ఏదైనా తట్టుకునే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఒక క్రీడాకారుడికి మాత్రమే ఏ సమస్యను వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గెలవడం, ఓడడం, టీం వర్క్. ఈరోజు కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాలీబాల్ ఉంది, లేదా ఫుట్బాల్ ఉంది. నేను ఎంత పెద్ద తోపుగాడైనా, ఎంతమంది బెస్ట్ క్రీడాకారైనా ఒక్కరి వల్ల ఏమీ మ్యాచ్ గెలవదు. సమిష్టిగా ఆడితేనే అందరూ కలిసి ఆడితేనే కొన్ని టీం మ్యాచెస్ విన్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, మీకు కోఆర్డినేషన్ ఈ వయసులోనే అలవాటు అవుతుంది. అందరితో కలిసి ఉండాలి, ఒక టీం వర్క్ చేయాలి, ఒక లీడర్షిప్ బిల్డ్ అవుతుంది. ఇవన్నీ ఒక స్పోర్ట్స్ ద్వారానే మీకు ఇవన్నీ వస్తాయి. కాబట్టి మీరు ఈ సమ్మర్ క్యాంప్ను బాగా వాడుకోవాలి. రెండవది, మీరు కూడా ది బెస్ట్గా క్రీడాకారులు అవ్వాలి. ఎందుకు క్రీడాకారులు, నేను కూడా చిన్నప్పుడు చాలామందికి మా నాన్న కావచ్చు, లేకపోతే మా ఊళ్ళో వాళ్ళు కూడా కొంతమంది గ్రౌండ్లో ఉంటే, నేను పల్లెటూరు నుంచి వచ్చాను. మా గ్రౌండ్ అంటే చెరువులో ఆడుకుంటా ఉంటే ఏమవుతుందంటే తిట్టేవాళ్ళు, చదువుకోకుండా ఏంద్రా ఇదంతా అనేసి. ఆ పరిస్థితి నుంచి అర్బన్ ఏరియాలోకి వెళ్తే ప్రతి తల్లిదండ్రులు ఏదో ఒక యాక్టివిటీస్లో ఆడిపించే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. ఈరోజు తల్లిదండ్రులే స్పోర్ట్స్లో తీసుకొని పోయి మా పిల్లోడు ఈ ఏదో గేమ్లో రాణించాలి, ఆడించాలి, మా పిల్లల మానసికంగా దృఢంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. అది ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఎవరైనా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అందరితో పోటీ పడాలి, బాగా రాణించాలనే పరిస్థితి ఈరోజు తల్లిదండ్రుల్లో ఉంది. ఈరోజు మిమ్మల్నే గ్రౌండ్కి తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. పర్యాటక రంగంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ రూపొందించాలని సూచన. తమిళనాడు మత్స్యకారుల ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన. సమస్యల పరిష్కారానికి భారత్, శ్రీలంక ప్రభుత్వాలు చర్చలు జరపాలని వ్యాఖ్య. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ నిర్మాణ రంగాల అవకాశాల కోసం స్నేడర్ ఎలక్ట్రానిక్ తో ఒప్పందం. రాష్ట్రంలోని 20 కేంద్రాల్లో అత్యాధునిక పరికరాలతో కూడిన శిక్షణా కేంద్రాల ఏర్పాటు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.